తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా నడుస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయని అన్నారు. 2 ఏళ్లుగా దర్యాప్తు పేరుతో డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసులో ఎందుకు అరెస్టులు చేయట్లేదని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందేమోనని అనుమానం కలుగుతోంది అన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఒక డ్రామా నడుస్తుంది తెలంగాణలో. బీఆర్ఎస్ నాయకుల్ని ఒకసారి పిలుస్తారు ఫోన్ ట్యాపింగ్లో విచారణకు, మరి రెండోసారి ఇంకో నాయకుని పిలుస్తారు, అప్పుడున్న ముఖ్యమంత్రి తనయుడిని. ఇద్దరిని 7 గంటలకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేసి మళ్ళీ పంపిస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఏం లేదని వీళ్ళు అంటాము, వీళ్ళు విచారించడం చాలా విషయాలు తెలిసినని చెప్పి పోలీసు వాళ్ళు అంటాము. ఏది ఉన్నప్పుడు కూడా 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతో దాగులు ముగులు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చిత్తశుద్ధి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఫోన్ ట్యాపింగ్ లాంటి ఒక సీరియస్ ఒక క్రైమ్ని, తీవ్రమైనటువంటి ఒక రాజ్యాంగ ఒక ఉల్లంఘన జరిగినటువంటి ఒక అంశాన్ని ఈరోజు ప్రజల మధ్యన తీసుకురావడంలో 2 సంవత్సరాలు ఎందుకు పడుతున్నదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మీ ఇద్దరి మధ్యన సంధి లేకపోతే, మీ ఇద్దరి మధ్యన ఒకరికొకరు మీరు సహకారాన్ని అందించకపోతే ఎందుకు ఇప్పటివరకు దాని మీద అరెస్టు సరిగ్గా చేయట్లేదు? అది కూడా కేవలం అధికారులు కొంతమంది అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని ఎందుకు వదిలేశారు? ఎంతమందికి దీనివల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల నష్టం జరిగింది, కష్టం జరిగింది? వాళ్లకు రాజకీయమైన నష్టం జరిపించారు, వ్యక్తిగతమైన నష్టం జరిపించారు. మరి ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఈ 2 పార్టీలు కూడా ఒకరి సహకారాన్ని అందించుకుంటున్నారని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేసి దాంట్లో ఉన్న వాళ్ళని మీరు అరెస్ట్ ఎందుకు చేయట్లేదు, వాళ్ళని చర్య ఎందుకు తీసుకోవట్లేదు?